కేంద్రం ఇస్తున్న 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇచ్చేందుకు కల్పించాలని ఒక తీర్మానం చేసింది కేబినెట్. దానికి కేబినెట్ కూడా ఆమోదించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వరాలు కురిపించింది. వీటికి సంబంధించి ఈరోజు పబ్లిక్ పాయింట్లో డిస్కషన్ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ వేణుగోపాల్ గారు వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో అగ్రవర్ణాలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి కేంద్రం ఇస్తున్న ఈ 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో 5% వరకు కాపులకు కల్పించాలనేసి ఏపీ కేబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2-3 సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్ల వ్యవహారం సంబంధించినటువంటిది కాపులు ఒకవైపున ఉద్యమానికి దిగినటువంటిది మనందరం చూసినటువంటిది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా అక్కడ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్రానికి కాపులకు సంబంధించి ఈ అంశాన్ని పరిశీలించండి అని చెప్పి కొంతమేరకు రిజర్వేషన్లు వెసులుబాటు కల్పించండి అని చెప్పి కూడా వాళ్ళు కోరినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. అక్కడ జరిగినటువంటి ఆ మధ్యకాలంలో జరిగినటువంటి దేశవ్యాప్తంగా 2-3 రాష్ట్రాల్లో ప్రధానంగా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్క దగ్గర వేరు పేర్లు వేరు కులాల వాళ్ళు అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా జరిగినటువంటిది అటు గుజరాత్లో పటేళ్లకు సంబంధించినటువంటిది అయితేనేమి, ఇక్కడ తెలంగాణలో రెడ్డిలకు సంబంధించింది అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో కాపులకు సంబంధించి అయితేనేమి జరిగినటువంటి నేపథ్యంలో ఇటీవల కేంద్రం ఒక కీలకమైనటువంటి ఈబీసీలకు సంబంధించినటువంటిది 10% రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబాటుకు గురైనటువంటి అగ్రవర్ణ పేదలకు సంబంధించి తీసుకొచ్చిన దానిలో బిల్లులోనే స్పష్టం చేశారు. ఏంటది? స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్తూనే 10% అనేది అప్పర్ సీలింగ్ ఆ కల్పించినటువంటి ఈబీసీ వెనుకబడినటువంటి అగ్రవర్ణ పేదలకు సంబంధించి 10% అనేది కూడా అది అప్పర్ సీలింగ్. 9.5 తీసుకోవచ్చు, 9 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు సంబంధించి తీసుకునేటటువంటి దానిలో వాళ్ళు వెసులుబాటు ఒకటి కల్పించారు. ఇదంతా కూడా రాష్ట్రాలకు ఇస్తారా లేదా అనేటటువంటి కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఏం చేసిందంటే ఆ బిల్లులోనే కొంత వెసులుబాటు కల్పించింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కాపు వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే 5% ఇచ్చినటువంటి 10%లో ఆయా వర్గాలకు ఇస్తూ ఉన్నప్పుడు మిగతా 5% అనేది అక్కడ ఉన్నటువంటి ఇతర అగ్రవర్ణ పేదలకు సంబంధించి, అందులో వైశ్యాలు ఉండొచ్చు, రెడ్డి కులస్తులు ఉండొచ్చు, ఇంకా ఇతర అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కల్పించేటటువంటి విధంగా తీసుకురావడానికి కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మార్గదర్శకం. ఎందుకంటే 10%లో 5% కాపులకు ఇచ్చినప్పుడు మిగతా కూడా మరి మిగతా 5%లో కాపు మళ్ళీ వస్తారా? అదే ఒకవేళ క్రీమీ లేయర్ అనో మెరిట్ లిస్ట్ ఉండో ఇంకొక రకంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడిన తొందరపాటుగా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం జారీ చేసేటటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆసరాగా చేసుకొని చేయడం వల్ల కొంతమేర గతంలో కూడా వీళ్ళు ఏం చేశారు, 5% కాపులకు రిజర్వేషన్ కల్పించే విధంగా నిర్ణయం తీసుకోండి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కేంద్రం రాసినటువంటి నేపథ్యంలో అనుకోకుండా 10% వచ్చిన దాంట్లో 5% మాత్రం కాపులకు ఇస్తూనే మిగతా 5% ఇతర వర్గాలకు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల్లో ముఖ్యంగా కాపులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కొంతమేరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి నిర్ణయం సానుకూలంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. అంటే గతంలో కూడా మంజునాథ కమిషన్ ద్వారా వెళ్ళే కానీ సిఫారసులు వాటికి ఎటువంటి ఆమోదం తెలపలేదు కేంద్రం అంటున్నారు. ఇప్పుడు మంజునాథ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును బట్టి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకొని ఇలా ఇస్తే బాగుంటుందని కేంద్రానికి పంపితే దాన్ని యాస్టీజ్గా ఆమోదం చేస్తే చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది కదా. అలాంటి ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించో ఇంకొక దానికి సంబంధించో అనేది కాకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించేటటువంటి విధంగా ఉంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే దానిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక కమిషన్ వేసి మంజునాథ కమిషన్ రిపోర్ట్ మేరకు లేకపోతే ఇంకొక దాని ప్రకారం మాకు ఒక 5% రిజర్వేషన్లు ఆయన అడిగాడు కాబట్టి మేము ఆయనకు 5% ఇస్తున్నాం, ఇంకొక 5% అదనంగా ఇస్తున్నాం, ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని ఇచ్చారనుకోండి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది వెసులుబాటు కల్పిస్తారని అలాంటి విధంగా కేంద్రం గుర్తిస్తుందని అనుకోవడానికి అవకాశం లేదు. అయితే ఈ ఒక్క రాష్ట్రంలోనే కదా ఇప్పుడు తీసుకున్నటువంటి 10% అగ్రవర్ణ పేదలకు దేశవ్యాప్తంగా ఇచ్చిందని స్వాగతిస్తూనే వాళ్ళు ఒక కీలకమైన నిర్ణయం మాత్రం శ్రీనివాస్ గారు మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించినటువంటి అంశం ఉంది కదా, దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే మేము చెప్పాం కాబట్టి మీరు వెళ్ళిపోవాలంటే మేము మోనార్కులం అనే దానికంటే కూడా స్థానికంగా పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి అప్పర్ సీలింగ్ మాత్రం 10% పెట్టారు. కాబట్టి దానికి అనుగుణంగా ఓవరాల్గా తీసుకున్నప్పుడు 49.5 గతంలో ఏదైతే ఇతర వర్గాలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే ఉందో దానికి దెబ్బతీయకుండానే మిగతా 10% అంటే ఓవరాల్గా 59.5% మించిపోవడానికి అవకాశం లేదు అనేటటువంటి విధంగా మార్గదర్శకాలు కేంద్రం నుంచి రావడమే కాకుండా ఇటీవలనే కేంద్రం
నుంచి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. రానున్నటువంటి నోటిఫికేషన్లు ఎలా తీసుకోవాలి ఈ రిజర్వేషన్లకు సంబంధించి, ఇప్పటికే నోటిఫికేషన్లు ప్రకటించిన వాటిలో ఎలా వ్యవహరించాలి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా సంస్థలో ఎలా నోటిఫికేషన్లు ఇవ్వాలి, ఎలా వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి, ఎలా వాళ్ళకు ప్రవేశాలు కల్పించాలి అనేటటువంటిది మార్గదర్శకాలు ఇస్తూ వస్తుంది. కాబట్టి వాటిని ఆసరాగా చేసుకొని అధ్యయనం చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వాటిని ఆసరాగా చేసుకుంటూ స్థానికంగా వీళ్ళు కూడా వాటిని అమెండ్ చేస్తారా, ఉన్నట్టు యాస్టీస్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారా, లేకపోతే ఏమైనా చేర్పులు మార్పులు చేస్తూ ఇంకేమైనా వీళ్ళ ఆదేశాలు మార్గదర్శకాలు జారీ చేయబోతున్నారా అనేది కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయంలో కోటాను విడగొట్టే సౌలభ్యం ఉందా లేదంటారా? దీనికి సంబంధించి చర్చ. పబ్లిక్ పాయింట్ 3 స్వాగతం. అండ్ మనతో మాట్లాడడానికి కాలర్స్ కూడా టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమణ్ కుమార్ గారు పార్వతీపురం నుంచి. రమణ్ కుమార్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు అంటే ఎండ్ టైంలో ఈ రిజర్వేషన్స్ ప్రకటించడం ఎంత బానే ఉంది, కానీ కొద్దిగా ముందుగా ప్రకటించిందంటే కొద్దిగా బాగుండేది. రెండోది ఏంటంటే ఇప్పుడు వరకు నేను చూస్తున్న వరాలు చంద్రబాబు నాయుడు ఇవ్వడము, వీళ్ళందరినీ మాట్లాడటం, కానీ దేశాని కోసం పాటుపడే వ్యక్తుల్ని అంటే మాజీ సైనికులకి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన వరాలు కానీ, వాళ్ళు దేశాని కోసం సేవ చేసి వచ్చి కాళ్ళు చేతులు పోయిన వారు ఉన్నారు. తర్వాత చాలా మంది చాలా విధాలుగా అంగవైకల్యంతో ఉన్నారు. నేను ఒక మాజీ సైనికుడిగా నేను అడగవలసింది ఏంటంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు నోట్లో మాజీ సైనికుల కోసం ఇది చేస్తున్నాము, లేకపోతే ఈ సంఘం కల్పించాము, లేకపోతే ఇలా చేస్తున్నాము, ఇది ఈ విధంగా వాళ్ళు దేశాని కోసం పాటుపడ్డారు, భార్య పిల్లల్ని విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలుగా కొంత ఎంతో మనోవేదంతో గురైన వాళ్ళకి ఇప్పటి వరకు ఆయన ఈ నోట్లో నుంచి మాజీ సైనికుల కోసం ఏ వరమైనా వరం ఇవ్వలేదు. నేను వినలేదు. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టాను, నేను 16 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాను. కాబట్టి మాజీ సైనికుల కోసం ఏ రకంగా ఆయన కనీసం మాటల్లో కూడా కేబినెట్ ప్రస్తావన లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, మరి వాడు పేదవాడే, మాజీ సైనికుడు కూడా పేదవాడి కింద లెక్కే కదా. మరి వీళ్ళ కోసం ఏమి ఇస్తున్నారు, అది నేను అడగవలసింది. రైట్ రైట్ రమణ్ కుమార్ గారు. రైట్, ఇప్పుడు రమణ్ కుమార్ గారు 2 విషయాలు ప్రస్తావించారు. ఒకటేమో ఈ అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ అనేది ముందుగా ఇవ్వాల్సిందే అనేటటువంటిది ఒకటి. సరే, అంతవరకు అది ఆలోచన డిమాండ్ కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ వచ్చినా కానీ దేశవ్యాప్తంగా ఇంత తొందరగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనుకోవడానికి అవకాశం లేని సందర్భంలో తీసుకొచ్చినటువంటి బిల్లు స్వాగతించాలి దాన్ని. ఇప్పుడు గతంలో ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవ్వలేదు. ఇప్పుడు గందరగోళం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రాజ్యసభలో కొద్దిపాటి మెజార్టీ ఉన్నప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అందరినీ ఒక రింగులో బంధించి అందరం బిల్లుకు ఆమోదం తెలిపేటటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరించింది. దాన్ని మనం తప్పలేదు, స్వాగతించాలి. ఇంకోటి, రమణ కుమార్ గారు అతను మాజీ సైనికుడు అయి ఉంటాడు, అతను ప్రస్తావించినటువంటి అంశం ఇది. సైనికులు, సైనిక బలగాలు, సాయుధ పోరాటాలు చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే మనకు రక్షణగా నిలిచేటటువంటి వాళ్ళు, దేశాన్ని రక్షించేటటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎంత ప్రకటించినా చాలా తక్కువే. అది కేంద్రం పరిధిలో ఉండేటటువంటి అంశం. మనం కూడా గమనించాల్సి, రాష్ట్రాల పరిధిలోకి వచ్చేటటువంటిది కాదు. రాష్ట్రాలు కూడా ఏం చేస్తున్నాయంటే వాస్తవానికి ఎక్కడైతే సైనికులకు సంబంధించి కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ, బార్డర్లో తీవ్ర దాడుల్లో నష్టపోతున్నప్పుడు కానీ రాష్ట్రాలు స్థానికంగా ఉండేటటువంటి ప్రభుత్వాలు ఆయా కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ అంగవికలంగా ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధంలో పాల్గొన్నప్పుడు, లేకపోతే తీవ్రవాద దాడిలో చేయిలు కాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు, ఇబ్బందికర పరిస్థితులు, గాయాల పాలైనటువంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకు నివాస స్థలాన్ని లేదా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి స్థలాన్ని కొంతమేర కేటాయిస్తున్నాయి రాష్ట్రాల్లో. ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జరిగింది, ఇక్కడ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అక్కడ విజయవాడ కానీ శ్రీకాకుళం అక్కడక్కడ జరగలేదని కాదు. అయితే దీనిపైన ఆల్రెడీ జీవోస్ ఉన్నాయి. మనం అనేది ఏంటంటే వాళ్ళు ఏ క్యాడర్లో పనిచేశారు, ఆ క్యాడర్ను బట్టి వాళ్ళకు కొంత నివాస స్థలాన్ని కానీ, లేదా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తామంటే వాళ్ళకి 3 నుంచి 5 ఎకరాల వరకు కూడా వ్యవసాయ భూమిని కేటాయిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఏమన్నా ఉంటే వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వం తమకు తాముగా గుర్తించేటటువంటి చాలా తక్కువ ఉంటుంది. మీడియాలో ఎక్కడ రిపోర్ట్ అయితే తప్ప వాళ్ళు స్పందించారు. ఇలాంటి మాజీ సైనికులు ఇప్పుడు రమణ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఏమైనా ఆర్థిక సహాయాన్ని కానీ, ఈ భూములకు సంబంధించి కానీ ఏమైనా సహాయం పొందదలుచుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సెక్రటేరియట్కి వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే కనుక వాటిని పరిశీలించి కలెక్టర్ గారికి రిఫర్ చేస్తారు.
స్థానికంగా వాళ్ళు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇట్లా మేము వెళ్ళి అడగకుండానే మాజీ సైనికులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము ఇది ఇస్తున్నామని గవర్నమెంట్ ఎందుకు చెప్పట్లేదు అనేది అది రాష్ట్రాల పరిధిలోకి రాదు సార్. మనం ఏమంటారు అంటే ఆర్మీ కానీ ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్లు అన్ని కూడా సెంట్రల్ కంబైన్డ్ సర్వీసెస్ కిందకి వస్తాయి కాబట్టి ఆర్మడ్ ఫోర్సెస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా వాళ్ళ కిందకి వస్తుంది. వీళ్ళకి మనం ఏమంటారు అంటే స్థానికంగా ఆయా రాష్ట్రాల నుంచి లేకపోతే విజయవాడ నుంచో తెలంగాణలో హైదరాబాద్ నుంచో ఇంకొక ప్రాంతం నుంచో విశాఖపట్నం నుంచో ఎక్కడి నుంచైనా యువతను ఎక్కువ స్థాయిలో సాయుధ బలగాల్లో చేరడానికి ఉత్సాహాన్ని నింపడానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవద్దని మనం అనట్లేదు. వాళ్ళ సంక్షేమము వాళ్ళకు సంబంధించినటువంటి విధి విధానాలు పూర్తిగా కేంద్రం నుంచే ఉంటాయి. ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా దెబ్బతిని ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఒక అర్జీ పెట్టుకోవాల్సినటువంటి లేదా కలెక్టర్ గారి దగ్గర అర్జీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు దానికి సంబంధించి కేంద్రం నుంచి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ చొరవ తీసుకోవాలనేది ఆయన పాయింట్. తప్పలేదు, మనం కూడా స్వాగతిద్దాం దాన్ని. ఇప్పుడు ఇలాంటిది కేంద్రమే ఒక జీవో తీసుకొచ్చి ఇవ్వాలి. ఎందుకంటే మీ రాష్ట్రాల్లో నుంచి త్రివిధ దళాలు పనిచేసినటువంటి వాళ్ళకు మీరు ఆర్థిక సాయం చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. మనం ఏమంటాం అంటే మాజీ సైనికోద్యోగులకు సంబంధించి రిజర్వేషన్ ఉంది కాబట్టి తప్పలేదు. రమణ గారిని మనం తప్పుపట్టడానికి కాదు, కానీ ఎక్కువ మనం మిగతా వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి మీకు ఇబ్బందికర పరిస్థితి వస్తే కలెక్టర్ గారికి కానీ స్థానికంగా పనిచేసే జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ ప్రభుత్వం దగ్గర నేరుగా కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ సెక్రటరీ కానీ మీరు ఒక అర్జీ పెట్టుకుంటే దాన్ని వెంటనే కలెక్టర్ గారికి పంపించి పరిశీలించి మీకు సరి అయినటువంటి న్యాయం జరిగేటటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. రైట్, మరో కాల్ ఉన్నారు విశాఖపట్నం నుంచి నారాయణరావు గారు. నారాయణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా నమస్కారం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి, మీ విశ్లేషణ బాగుంది సార్. ఫస్ట్ నేను చాలా ఇప్పుడు చూడలేదు మిమ్మల్ని, బట్ నేను ఏజెంట్ చాలా ఫాలో అవుతాను. బట్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. సార్ వన్ థింగ్ సార్, ఇప్పుడు ఇన్ని రకాల వరాలు ఇచ్చేస్తున్నారు మన తెలుగుదేశం గవర్నమెంట్. సో పూర్కి రీచ్ అవ్వడం మంచిదే, నీడియం నెసెసిటీ ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వడం చాలా మంచిదే, దానికి ఇవ్వడం కూడా మంచిదే. బట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ ఫండ్స్ అనేది? ఎవరి నుంచి? ట్యాక్స్ పేయర్స్ మా దగ్గర నుంచేనా? మనలాంటి వాళ్ళ దగ్గర నుంచే కదండి, నెంబర్ 1. నెంబర్ 2, సో ఇప్పుడు ఇవన్నీ అనౌన్స్ చేశారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఫర్ లాస్ట్ 4 years. ఆ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఒప్పుకున్నట్లు లెక్కే. వాట్ ఐ మీన్ టు సే సార్, ఇవన్నీ సాధ్యపడలేదు. ఈ 4 సంవత్సరాలు కూడా ఇవన్నీ కూడా మేము ఫెయిల్యూర్స్ ని, ఆ ఫెయిల్యూర్స్ ని ఇప్పుడు ఇవన్నీ కాంపన్సేట్ చేయడం కూడా చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది సార్. యాజ్ అ కామన్ మ్యాన్ అడుగుతాను, నా అసలు అడుగుతాను. అలాగే మీ ముందు ఇప్పుడు పార్వతీపురం నుంచి ఒక మాజీ సైనిక ఉద్యోగి అతను మాట్లాడారు, చెప్పారు. నిజం, అది కూడా ఆలోచించాలి. బట్ అయినా మా సైనికులకు సంబంధించినంత కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఉండకపోవచ్చు. అందువల్ల బహుశా సీఎం గారు మాట్లాడి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. బట్ ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా ఇచ్చేసి ఎంత బడ్జెట్, ఒక్కసారి ఈ బడ్జెట్ మీ ఇలాంటి విశ్లేషణ కూడా ఎన్ని కోట్లు అవుతుంది, ఎన్ని వందల ఎన్ని వేల కోట్లు అవుతుంది, అన్ని వేల కోట్ల రూపాయలకి ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? రైట్, వేణుగోపాల్ గారు, ఇందాక ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. కానీ ఇంకో కాల్ ఉన్నారు బొబ్బిల్ నుంచి, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్. వేణుగోపాల్ గారు మీకు నమస్తే సార్. నమస్తే రాజశేఖర్ గారు, చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ఈరోజు ఈబీసీ రిజర్వేషన్ అన్ని కూడా ఏకైకని తీసుకొచ్చారు సార్. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినటువంటి రాయితీలను కానీ, రైల్వే జోన్ కానీ, పోర్టులు కానీ, లేకపోతే కారిడార్ కానీ, ఇవేవి కూడా ఇవ్వడానికి బీజేపీ మొండి చేయి చూపిస్తుంది సార్. మరి వాళ్ళకి ఒక ప్రైమ్ మినిస్టర్ గారు మాటిచ్చి ప్రజాస్వామ్యంలో ప్రజలకు బహిరంగంగా మాటిచ్చి చెప్పడం అనేటువంటిది భారత 130 కోట్ల ప్రజలను కూడా మోసం చేయడం కాదని మీ ద్వారా నేను అడుగుతున్నాను సార్. రైట్ రైట్ రాజశేఖర్ గారు, మరో కాల్ ఉన్నారు సునీల్ కుమార్ గారు తణుకు నుంచి. సునీల్ కుమార్ గారు, మాట్లాడండి సునీల్ గారు. సార్, అది ఒక కాలర్ అన్నారు 4 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు, ఇప్పుడే ఇస్తున్నారు, అప్పటి నుంచి మేము చేసింది మేము నష్టపోయామని అంటున్నారు కదా. 4 సంవత్సరాల నుంచి అసలు మన రాష్ట్రానికి అంత మిగులు బడ్జెట్ లేదు కదా సార్. ఇప్పుడు అన్ని చూసుకుంటే ఇప్పుడు ఇస్తున్నారు కదా సార్. 4 సంవత్సరాల నుంచి ఎలా ఇస్తారు? అసలు రాష్ట్రానికి నిధులు ఎక్కడ ఉన్నాయి? రైట్ రైట్ సునీల్ కుమార్ గారు.
ముందుగా కాలర్స్ వాళ్ళ సమాధానాలు చెప్పేస్తారు. వాళ్ళే అంటే ఇరు వర్గాలుగా ఉన్నట్టుగా నారాయణరావు గారు అడిగిన దానిలో కొంత మెచ్యూరిటీ ఉంది. స్కీమ్స్ పెట్టడంలో తప్పులేదు. స్కీమ్స్ ప్రజా ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా 4 సంవత్సరాల తర్వాత చివరి సంవత్సరంగా ఏంటంటే ప్రజలకు ఇంకేం మేము తక్కువ చేస్తాము, లేకపోతే ప్రజలు మా వైపు ఇంకెందుకు ఎక్కువ మందిని ఆకర్షించాలంటే ఎలాంటి స్కీమ్స్ తేవాలనేటట్టు ఖచ్చితంగా ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తారు. ఉదాహరణకు ఇన్ని ప్రజాకర్షక స్కీమ్స్ ఉన్నాయి తెలంగాణలో అనుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఎన్నికల ముందు కేసీఆర్ గారు మరికొన్ని అదనంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ప్రకటిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మేము ఇంకా ఎక్కువ ఇస్తామనేటటువంటిది, కానీ వాళ్ళ స్కీమ్స్ కంటే కూడా మేము కొద్దిగా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాం అనేటటువంటిది తీసుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తెచ్చారు, అనుకోవడం తప్పలేదు. కాకపోతే ఒక కీలకమైన పాయింట్ ఏం చెప్పారంటే నారాయణరావు గారు, అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత ఉంది అసలు బడ్జెట్? ఖచ్చితంగా దేశం ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా మధ్యతరగతి సాధారణ వేతన జీవులు అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసేటటువంటిది వాళ్ళదంతా కూడా వైట్ మనీ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. బాగా సంపాదించుకొని ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాలు మేనేజ్ చేసుకోవడము, ఎగ్గొట్టడము, ట్యాక్సులు ఎగ్గొట్టడము, ఏదో ప్రజల నుంచి ప్రజా సంస్థల నుంచి వ్యవస్థల నుంచి ప్రభుత్వం నుంచి దోచుకున్న దానిలో ఏదో కొంత పడేసేసి వాడు హాయిగానే ఉంటాడు. మరొక వైపు ఏం లేనటువంటి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ పెట్టాలి కాబట్టి వాళ్ళని ట్యాక్స్ గురించి అడిగే పరిస్థితే ఉండదు. కట్టాల్సిందల్లా ఆదాయం రావాల్సిందల్లా మధ్యతరగతి వేతన జీవుల నుంచే కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటి దాన్ని కొంతమేరకు వెసులుబాటు కల్పించాలని కేంద్రం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఐటీ పరిధిని ఐటీ స్లాబ్లను కూడా పెంచాలనేటటువంటి దానిలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు అడిగిన దానిలో వాస్తవానికి ఏంటంటే అసలు ఈ బడ్జెట్ మన దగ్గర అందుబాటులో ఉందా లేదా అనేటటువంటి గణాంకాలను చూసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అనేది కాదు ఎక్కడైనా సరే వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయము ఈ స్కీమ్లను అమలు చేస్తే వచ్చేటటువంటి ఎంత మేరకు మనకు బడ్జెట్ సరిపోతుంది అనేటటువంటి విధంగా లెక్కలేసుకుని చేస్తే బాగుంటుంది అనేటటువంటి నారాయణరావు గారు ఇచ్చినటువంటి సలహా. అలాగే బొబ్బిలి నుంచి రాజశేఖర్ గారు మాట్లాడారు. ఈ రాయితీలు వీటికి సంబంధించినటువంటి స్కీమ్స్కు సంబంధించినటువంటి ఇవన్నీ ఈ 2 అంశాలు కూడా వాటికి సంబంధించినటువంటివే. ఇంకా సునీల్ కుమార్ గారు ఏమో వాళ్ళు పాపం సునీల్ కుమార్ గారు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. 4 సంవత్సరాలు లేదు కాబట్టి మిగులు బడ్జెట్ లేదు, నష్టాల్లో ఉన్నాం కాబట్టి లోటు బడ్జెట్గా ఉంది కాబట్టి అక్కడ మిగులు లేదు కాబట్టి ఇవ్వలేదు, ఇప్పుడు కొద్దిగా కుదురుకుంది కాబట్టి ఇస్తున్నారు అనేది సునీల్ కుమార్ గారు. ఆయన ప్రశ్న ఏం చేయలే మనకి. సునీల్ కుమార్ గారు నారాయణరావు గారికి ఆన్సర్ చేసేటటువంటి విధంగా అతను మాట్లాడాడు కాబట్టి ఏదైనా ఏమైనప్పుడు కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా మీరందరూ మాట్లాడేదాన్ని కూడా వాళ్ళు గమనంలోకి తీసుకోవాలి. ఏంటంటే ఏ మేరకు ఆదాయం వస్తుంది, మేము ఏ మేరకు రాయితీలు ఇస్తే బాగుంటుంది, రాష్ట్రం అప్లపాలు కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి మీరు ఇచ్చినటువంటి సూచనలు ప్రభుత్వం కూడా వాళ్ళు వింటారని చెప్పి వాళ్ళు నెక్స్ట్ రూపొందించే బడ్జెట్లో ఈ అంశాలు పెట్టాలని మనం కూడా కోరుకుందాం. రైట్, మరో కాల్ ఉన్నారు పాలకొల్లు నుంచి ఉదయ భాస్కర్ గారు. ఉదయ భాస్కర్ గారు నమస్తే అండి. వేణుగోపాల్ గారు. నమస్తే అండి. ఈ కాపులకి 5% రిజర్వేషన్ అనేది మంచి పద్ధతేనండి. ఇప్పుడు ఈ ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో కాపులు యజమాని సంపాదిస్తే కుటుంబం అంతా ఆధారపడి బతికి చాలా నుంచి స్థితిలో ఉన్నారు. అది మంచి పద్ధతేనండి. ఈ మోడీ గారు వచ్చిన వెంటనే మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మంచి మంచి హామీలు ఇస్తే ఆయన్ని ఒక దేవుళ్ళ చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ లో ఆయన మాకు మాయిల్ బకీర్ సినిమాలో బాలనాగం సినిమా కూడా మాయిల్ బకీర్ లాగా కనిపిస్తున్నాడు. ఆయన చేసి అన్ని కూడా ఈ ప్రజలు ఎవరు హర్షించట్లా. ఇంకేనండి. రైట్ రైట్ ఉదయ్ భాస్కర్ గారు. మరో కాల్ ఉన్నారు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ప్రభు గారు. ప్రభు గారు నమస్తే సార్. నమస్తే ప్రభు గారు, చెప్పండి. ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు రాత్రి కేబినెట్ లో మీటింగ్ జరిగిందో ఏదైనా ఆయనకి మళ్ళీ ప్రభుత్వం మా చేతనైనంత వరకు పేదవాళ్ళు ఓట్లు వేపించి గెలిపియాలని మా ఆలోచన. అధికారంలోకి రావాలని మా కోరిక సార్. మాది మారుమూల గ్రామం సార్, పల్లెటూరు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు చూసి మాకు చాలా గర్వంగా ఉంది. రైట్ రైట్ ప్రభు గారు. ఉదయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా మనం ఆల్రెడీ షో మొదలైన వెంటనే ఈ అగ్రవర్ణంలోని పేదలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాపుల విషయంలో అక్కడ వాళ్ళు కోరినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి కేంద్రం ఇవన్నీ మనం మాట్లాడాము. వాళ్ళు కూడా స్వాగతించారు. వాళ్ళు ఖచ్చితంగా ఒక యజమాని మాత్రమే పనిచేస్తే కుటుంబం అంతా కూడా ఆధారపడేటటువంటి పరిస్థితిలో
కుటుంబంలోని వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఇది ఇవ్వడం స్వాగతించాల్సినటువంటిది అని చెప్పారు. అలాగే ప్రభు గారు చెప్పినట్టుగా క్యాబినెట్ నిర్ణయాలను స్వాగతిస్తూ మనం ఇందాక చెప్పాం, గతంలో ఉన్న పరిస్థితి వేరుగా ఉంటుంది. 4 సంవత్సరాలు పాలనకు కొనసాగాలనుకున్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మౌలిక వసతుల కల్పనపైనే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ మౌలిక వసతులను కల్పించుకుందామంటే కూడా అక్కడ బడ్జెట్ లేనటువంటి పరిస్థితి. కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రధాని లాంటి వాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు కానీ, లేదా చట్టసభల్లో మాట్లాడిన దానికి కానీ, పునర్విభజన చట్టంలో పెట్టిన దానికి కానీ ఇంతవరకు కూడా ఎక్కడా దిక్కుదివానం లేనటువంటి పరిస్థితిలో జరుగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా చూసినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు, అంటే ఇంతకాలం రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనపైన దృష్టి పెట్టి బడ్జెట్ని అంతా అక్కడ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఏ మేరకు ఎక్కడ ఇప్పుడు నేషనల్ కలామిటీస్ లాంటివి వచ్చినప్పుడు కానీ, వాటికి అనుకోకుండా వచ్చినటువంటి విపత్తులకు కానీ అయ్యేటటువంటి ఖర్చులు కానీ కేంద్రం నుంచి రావాల్సినటువంటి స్థాయిలో రాకపోవడం దురదృష్టకరం. మనం ఏమంటున్నాం అంటే అభివృద్ధి